మీరు నాకు తెలియని అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చా మీ ఫ్యామిలీ అన్నయ్య అంటే అవులా మాకేవడా నీకు మా దమాకుందా. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజలి దాస్. నేను మీ సుధాకర్ వస్తుంది. అయితే ఈరోజు ఒక ఎక్స్ట్రీమ్ టాస్క్ చేసాం. తల్లి లాంటి వదిన పైన ఒక మరిది చేసిన ఒక అది మాటల్లో చెప్పడం కంటే వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకోండి. ఈ వీడియో మాత్రం ప్లీజ్ ఒక 10 మందికి షేర్ చేయండి. అలాంటి వాళ్ళలో మార్పు రావడానికి మీరు కారణంగా అండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. సరే ప్రాబ్లం ఏందమ్మా? అది మా ఆయన వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా, కానీ మా దగ్గర చాలా మిస్బిహేవ్ చేస్తున్నాను. మా ఆయనకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు కూడా తెలియదు. అందుకే అన్నయ్య నేను తెలిసి చెప్తున్నాను, నాకేం చేయాలో తెలియట్లేదు. మళ్ళీ నేను చెప్పడం వలన వాళ్ళు కొట్టుకొని ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని మళ్ళీ కుటుంబం మొత్తం చల్లా చెదరైపోతుంది కదా. ఇలాంటి విషయాలు చెప్పుకోలేము కదా ఇంట్లో. అందుకని ఏదన్నా మంచి సొల్యూషన్ చెప్పండి. నాకు చాలా టార్చర్గా ఉంది, తట్టుకోలేకపోతే. ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇలాంటి విషయం ఎవరికి చెప్పుకోలేము కదా. ఇప్పుడు ఎట్లా వేద్దామంటున్నారు? అది తెలియదు అన్న ప్రాబ్లం ఏం కాకుండా ఎవరికి తెలియకుండా అయిపోవాలి ఇది. సరే ఒక పని చేయి, తనకు కాల్ చేయి, ఇక్కడికి రమ్మను. ఏం పెద్ద ఇష్యూ చేయకుండా సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ మా హస్బెండ్ దగ్గర ఇద్దరం బ్యాడ్ అయిపోతాం. లేదు కొట్టిద్దాం. హలో, నేను ఇక్కడ ఉన్నాను, ఒకసారి ఇక్కడికి వస్తావా? మన ఇంటి వెనకాల పార్క్ ఉంది కదా, అక్కడ ఉన్నాను, ఒకసారి వస్తావా ఇక్కడికి? అది ఇక్కడ ఉన్నాను రా, మన ఇంటి వెనకాల పార్క్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. ఒక్కసారి ఏంటి ఇక్కడ కూర్చున్నా? అది మాట్లాడాము. ఏం మాట్లాడా? అదే ఇలా వద్దు, మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు అని చెప్తాను. అది నాకు ఒకటి అర్థం కాదు, అన్నయ్యకి ఎలా తెలుస్తుంది అసలు? వద్దు, నాకు ఇష్టం లేదు కదా. ఇష్టం లేదు కదా అంటే నేను బాగాలేనా? బాగుంది దాని నుంచి తర్వాత సంగతి. నాకు ఇష్టం లేదు ఇలా అసలు. ఫస్ట్ నాకు మీ అన్నయ్య అంటే ఇష్టం, నువ్వు ఇలా చేయడం నాకు అసలు ఇష్టం లేదు. అన్నయ్య అంటే ఇష్టమే కానీ అన్నయ్య ఎక్కువ ఇంట్లో ఉండట్లేదు కదా. నువ్వు అయితే ఉండాలని రూల్ ఉందా? నేను మొన్న కూడా చూశాను. వద్దు, నాకు అలా ఇష్టం లేదు. ఎవరు? బ్రో మీరు చేసేది తప్పు. నేనేం చేశాను? నేనే మన గురించి మాట్లాడదామని మా అన్నయ్య గారిని పిలిపించాను. ఓహో, అందుకే నా పార్కుకు రమ్మనింది. మరి ఇంకెందుకు రమ్మంటాను? ఒకసారి నీకు మాట్లాడితే తెలుస్తుంది కదా ఇవన్నీ తప్పని. నేను చెప్తుంటే ఇప్పుడు వద్ద అంటే కన్న తల్లితో సమానం కదా. అవును, మా కన్న తల్లిని కూడా నాకు చేస్తారా? అవన్నీ పురాణాల్లో మాట్లాడుకోవడానికి బాగుంటుంది, అర్థమవుతుంది అయ్యా. అవన్నీ పురాణాల్లో మాట్లాడుకోవడానికి బాగుంటుంది, అర్థమవుతుంది అయ్యా. అర్థమవుతుందా? సరే కానీ మా పని మేము, మా వ్యవహారం మేము చూసుకుంటాం, మీరు వెళ్ళని ముందు చెప్పు, వెళ్ళమని చెప్పు. ఎందుకు చెప్తా? పిలిపించింది మాట్లాడి నీకు వెళ్ళిపో అని చెప్తే నువ్వు ఇంత టార్చర్ చేస్తున్నావు, తెలియాలి కదా అందరికి. నేను టార్చర్ చేసా, కొట్టినా నేను ఇంత? కొడతావా నువ్వు? నాకు ఇష్టం లేదు నీతో ఉన్న. నీకు నేను మీ అన్నయ్యతో ఉంటున్నాను, నువ్వు అలా ఎలా చెప్తావు ఉండమని? సరే కానీ బ్రో, మా ప్రాబ్లం మేము చూసుకుంటాం. ఏదో కోపంలో చెప్పినట్టుంది, వెళ్ళిపోండి. కాదు, ఎందుకంత ఇదవుతున్నావు? మా ప్రాబ్లం మేము చూసుకున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయా నువ్వు. మనకి ప్రాబ్లం ఏం లేదు, మా అన్నయ్యని పిలిపించాను, మాట్లాడతాడు. ఈ రోజు వెళ్ళిపోవాలి. మీ అన్నయ్యకి తెలిస్తే నాకు ఎంత ప్రాబ్లం అవుతుంది. పిలిపించిన మాట్లాడి నీకు ఇట్లా ఎన్ని రోజులు చేస్తావు, ఎన్ని రోజులు సతా ఇస్తావు? నేను వద్దు అని చెప్తున్నా వినట్లేదు నువ్వు, అందుకే మాట్లాడి పిలిపించిన అన్నయ్యని. ఏ అన్నయ్య? మా అన్నయ్య. మీ అన్నయ్య? కొత్త అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? ఏదైనా నిజం మాట్లాడడానికి ఎవరైనా అన్నయ్యే, నువ్వు అనుకోవట్లేదు అలా. ఓహో, అంటే ఇప్పుడు నిన్ను వచ్చి నిన్ను కాపాడి కాపాడు కాదు, నీకు అర్థమవుతుంది ఇంత? ఏంది అర్థమయ్యేది? మా ప్రాబ్లం మేము చూసుకున్నా, ఎల్లు స్వామి నువ్వు. ఏం ప్రాబ్లం రా? మా ప్రాబ్లం ఏదైనా సరే మాది మేము చూసుకుంటాం. నిన్ను కాదురా, కాదురా, ఒక వదిన పట్టుకొని మనం చేస్తారా ఇట్లా? ఏంది? మీ వదిన చేయట్లేదు కదా. మీ వదిన రావులా అని చూడక. మీ వదిన చేయట్లేదు కదా. మీ వదిన రావులా అని చూడక. అసలు నువ్వు ఇప్పుడు ఈయన ఎందుకు పిలిపించినా నాకు ఒక మాట చెప్పు.
మాట్లాడి పిలిపించిన. ఏం మాట్లాడాలి? నేను మాట్లాడుతుంటే వినట్లేదు కదా, తనన్నా మాట్లాడితే అర్థం చేసుకుని వదిలేస్తామని పిలిపించిన. నీకు అర్థమవుతుందా? నీకు సమజ్ అవుతుందా? ఏమైనా దమాకుందా? భయ్యా మీరు సైలెంట్గా ఉన్నాను ఫస్ట్. ఏంది వ్యవహారం అసలు? ఏముంది, నువ్వు ఆయనతో మాట్లాడు, నాతో కాదు. లేకపోతే మీ అన్నకి తెలుస్తుంది నిజం. ఆయన దాకా వెళ్ళకూడదు. అన్నయ్యకి ఎవరు చెప్తారు? చెప్తే నువ్వే చెప్పాలి లేదంటే నేను చెప్పాలి. లేకపోతే ఆయనకే చెప్పాల్సి వస్తుంది. ఏమని చెప్తా? పాడైపోతుందని మా అన్నని పిలిపించి మాట్లాడిస్తున్నాను. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు నాకు తెలీదా? తెలిసినా మా ఫ్యామిలీ చెప్పుకుంటే వాళ్ళ దగ్గర నేను సపరేట్ అయి బ్యాడ్ అయిపోనా? నీకు దమాకుందా తమ్ముడు? బ్రో మీరు సైలెంట్గా ఉన్నాను ఫస్ట్. నేను మీతో మాట్లాడట్లేదు, నేను తనతో మాట్లాడుతున్నా. ఏదనంటే మేము చూసుకుంటాం, మీరు ఫస్ట్ వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు నాకు తెలియని అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చా? మీ ఫ్యామిలీ దమాకుందా? మీరు నాకు తెలియని అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చా? మీ ఫ్యామిలీ దమాకుందా? ఎందుకు కొడుతున్నాను? ఎందుకు కొట్టున్నా? కొడుతున్నాను ఎందుకు కొట్టుడు? అంటే నాటకాలు తెంగుతున్నావా? నేను మర్యాద ఇస్తున్నా. ఏం మర్యాద ఇస్తున్నావు? సుల్లి అని నువ్వు. నేను ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? ఎవరైతే నాకేందైనా? ఎవరైతే నీకేందా? ఎవరైతే నువ్వు? ఎవరైతే ఏం చేస్తావు నువ్వు? పొద్దున్న దమాకుందా? నువ్వు ఎవరైతే నాకేంది బ్రో? దమాకుందా? ఎల్లు కంచిను ఏడికెళ్తా? సాయంత్రం అయితే నువ్వు ఇంటికి రా చెప్తా. నువ్వేం బీక్తావా? ఏం బిక్తా? తనకు పోలీస్ స్టేషన్ పంపన్నాడు. ఇస్తున్నావు నువ్వెవరు? నా షర్ట్ నువ్వెవరు? నా షర్ట్ పట్టుకోవడానికి? నువ్వెవరు? నా షర్ట్ పట్టుకోవడానికి? నువ్వు ముందు ఇదేనా నువ్వు చెప్పించేది? నీకు మంచి చేసేది మీ అన్నయ్య చెప్తారా? చేయిసు ముందు నువ్వు కాలర్ ఇరుసు నువ్వు ఇరుసు ముందు నువ్వు లౌడ్ ఎక్బార్ ఇరుసును చూతే చెప్తున్నావు. ఏంది నడిచేది? ఇరుసును ఏంది ఇచ్చేది నీకు? ఎవరు నువ్వు? నన్ను పోలీస్ స్టేషన్ ఎవరని చెప్తే 10 మంది చెప్తాం. 10 మంది న్యాయం అనిపిస్తుంది. 10 మంది కాదు 11 మంది కాదు. నీకు అవసరం అయితే 11 కాకుండా 12 మందికి చెప్పుకోపో. నాకేమవసరం? నేను రాను, పోయి చెప్పుకోపో. ఎవరితో చెప్పుకుంటావో చెప్తా. చెయ్యి చేస్తే బాగో చెప్తున్నా. నేను నువ్వు చేసే పని బాగున్నారా? నేను ఏదైనా చేసుకుంటా భయ్యా. మీ ఇంట్లో వాళ్ళకైతే వచ్చి చేయలేదు. మా ఇంట్లో అక్క మా చెల్లెలు ఇంతవరకు ఏ బుద్ధి చూడలేదు కదా మా ఫ్యామిలీలో. నువ్వేం నీ ఫ్యామిలీ ఎరాది? మా ఫ్యామిలీనే. నీ ఫ్యామిలీ నీకు సిగ్గు నాదా? ఎంత ఏంది? నువ్వు మనిషివా గాడిదవారా? అది నాకు తెలుసు. నీకు తెలుసు కదా నేను మనిషినో గాడిదినో నాకు తెలుసు. నువ్వు వేయకు ముందు నువ్వు చెప్తున్నా, అర్థమైందా? అరే నాకు సహనాన్ని పరీక్షిస్తున్నావు. నా సహనాన్ని పరీక్షిస్తాను. చాలా సహనం చెప్తున్నాను. ఎట్లుంటది అది? ఎట్లుంటుంది అది? ఎట్లుంటదా? నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా భయ్యా. నీకు ఒకటి చెప్తా. ఏది చెప్పు, ఏదో ఒకటి మంచిగా. ఆమె నీకు వద్దయిపోయి వరుస అంటే మీ సొంతమా మీ కాకనా అని చెప్పేసి కాదు, మీ అన్న వాళ్ళ భార్య. అవును, చెప్పకుండా నాకు తెలుసా విషయము. నీ వద్దే. ఆమె ఎందుకు ఆలోచన చేస్తుంది? ఒకటే ఆలోచన ఏంటంటే మీ ఫ్యామిలీలో గొడవలు రావద్దు, మీ ఇజ్జత్ బయట పడద్దు అన్నట్టుగా ఆమె ఆలోచన చేసి పని చేస్తాం. అవి మేము చూసుకుంటాం కానీ నువ్వు ఇల్లు సాయం ముందు. ఇంతవరకు మా మధ్య ఏ గొడవలు రాలేదు. తనకు కూడా నేను అంటే ఇష్టమే. కాకపోతే ఇష్టమా అమ్మ నీకు? లేదు లేదు, ఇష్టం ఉంటే నిన్నెందుకు పిలిపిస్తాను అన్నయ్య? ఈ టార్చర్ తట్టుకోలేక నీకు చెప్పాను. తనకు ఇష్టం లేదంటుంది మరి ఇంకెందుకు చేస్తున్నావు? నిజం చెప్పు, ఇష్టం లేదా నీకు? అరే ఇష్టం అక్కడే కామ్గా ఉండిపోయేదాన్ని కదా, ఇంత దూరం ఎందుకు వస్తాను? ఇష్టం ఉంటే నన్ను ఎందుకు పిలుస్తారా? మరి ఇన్ని రోజులు ఇంట్లోనే ఏం చెప్తారు? ఎందుకు పలుకుతున్నాం? పనులు ఎవరైనా పలుకుతారు, చెప్పిన పని చేస్తారు. అన్నం పెడతాం కూడా తప్పేనా? నీళ్ళు ఇవ్వడం కూడా తప్పేనా? ఇంట్లో అందరికి ఇస్తున్నా, అలాగే నీకు ఇచ్చాను. అరే కన్న తల్లి పాలు తాగి రొమ్ము దాని లంచ్ అంటే మీరేరా? మరి కన్న తల్లి కాకపోతే ఏం రా? మరి అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ఆ లొడలు అర్థమవుతుంది నీకు? నీకు దమాకుందా? అరే నీకు ఆమె ఎంత సంజాయించుకొని ఎందుకు ఒకటే పడుతుంది? నీ ఇంట్లోకి పడుతుంటే గొడవలు పడతాయి, గొడవలు అవుతాయి అని చెప్పి ఒకటే బాగా చేస్తుంది. కానీ అగర్వి కాదనుకుంటే నువ్వేం పరిస్థితి అవుతుంది తెలుసా? షీటింగ్కి ఒక్క కాల్ చేస్తే నేను ఏం చేయడం ఏమేమి చేయాలో చేస్తారు. అర్థమవుతుందా? నీకేమైనా దమాకుందా అంటున్నా? నీకేమైనా సమజ్ అవుతుందా? ఆమె ఎందుకు ఆలోచన చేస్తుంది ఏందని నువ్వు సంసార పక్షంగా ఉంటారా పోయి? నిన్ను ఒక్కటే నీ కాలు మొక్కి చెప్తా. నీకు ఎట్లా చెప్పమంటే ఎట్లా చెప్తాను. నేను నా కాలు మొక్కనికి వచ్చు, పుట్టనికి వచ్చు. నాకు అన్నీ ఉంటాను, నేను రెడీ ఉంటాను. నేను అప్పటి నుంచి సహనంతో ఎందుకు ఉంటాను సార్? ఆ మొక్క మాట చెప్పింది. ఏమని చెప్పింది సార్? ఇది గొడవ కావద్దు, బయట పడద్దు అని ఒక్కటే మాట చెప్తుంది. నువ్వు అర్థం చేసుకుంటేమో సరే, ఏంది ఇదే తోని పోతానా అనుకో. ఇంకా వేరే ఉంటుంది కథ అది. అన్న నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే సరేనమ్మా ఫస్ట్ నువ్వు షీటింగ్ ఫోన్ చేయని చెప్పిన. అంటే ఆమె ఏమన్నా తెలుసా?
వద్దు నాకు ఏ టీం వద్దనా మీతో అయితే అంటేనేమో సరే మాట్లాడిపోయి లేకుంటే వద్దు నా సాగు నేను వస్తా చచ్చిపోతా అంటున్నాము ఇంకొకటి ఆమె ఏం ఇవ్వాలి కాకపోతే రేపు చచ్చిపోతానికి ఫిక్స్ అయినాము చచ్చిపోదాం అనుకున్నప్పుడే నాకు చెప్పింది అర్థమవుతుందా ఇవాళ కనుక నువ్వు ఇట్లా హరాస్మెంట్ చేసినా ఖచ్చితంగా చచ్చిపోతుంది ఎందుకంటే కేవలం ఒకటేంది నీ ఇజ్జత్ మీ ఫ్యామిలీ ఇజ్జత్ మీ అన్నకు మోసం చేయదనే ఉద్దేశంతో చచ్చిపోదాం అనుకుంటున్నారా అర్థమవుతుందా అంటే తననేం నేను ఓన్లీ నార్మల్గా మాట్లాడుతూ జస్ట్ వదినా అని చెప్పి దగ్గరికి వెళ్తున్నాను తప్ప తన ఇంతవరకు నేను ఏం చేయలేదన్న. ఏం చేయలేవు కాబట్టి ఆమె అంటుంది అన్ని మంచోనివే నీకు గుణం మంచిదే కానీ ఇది ఒక్క విషయంలో నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు అర్థమవుతుంది అంటే ఆమె అర్థమవుతుందా ఆమె ఒక్కటే చచ్చిపోదామని ఫిక్స్ అయినాకనే ఇట్లా వేసుకుంటున్నావు అర్థమవుతుందా నీకు? అలానే కాదండి నేను ఇంట్లో ఏమడిగినా నీళ్ళు అడిగినా ఏమడిగినా తెచ్చిచ్చేసరికి ఏమో నేనంటే తనకు కూడా ఇష్టమేమో అనుకున్నాను. అరే అవులో పాడుకోవు జాకెట్ ఇప్పి పాలిస్తారా అయినంత మాత్రం గలీజా నా అమ్మ ఇప్పుడు నీ అమ్మగా నా అమ్మగా అంటారా పై జాకెట్ ఇప్పి పాలిచ్చింది అయితే గలీజ్ అది నీ అమ్మగా నా అమ్మగా అంటారా పై జాకెట్ ఇప్పి పాలిచ్చింది అయితే గలీజ్ అది అది కాదండి నేను ఏమడిగా కానీ నాకు వెంటనే తెచ్చి ఇస్తుంది. మొన్న కూడా నాకు చేయి బాగలేదని చెప్తే బెడ్రూమ్లోకి వచ్చి నాకు అన్నం తినిపించిందని అందుకే తనకు నా మీద ఇష్టం ఉందేమని చెప్పేసి నాకు తన మీద ఫీలింగ్ కలిగింది. జాకెట్ ఇప్పి పాలిచ్చినంత మాత్రాల్లో నువ్వు కామంతో చూస్తావా? ఈమె ఇది కూడా అంతే ఆమె దృష్టిలో నువ్వు చిన్న పిల్లోడు వేరా రే అర్థమవుతుందా నువ్వు ఒక్కడే మరుదు నువ్వు సరతి అని చెప్పేసి దృష్టిలో చిన్న పిల్లోడు నువ్వు ఒక్కడే మరుదు నువ్వు సరతి అని చెప్పేసి దృష్టిలో చిన్న పిల్లోడు కొడుకు అనుకొని గోరు ముద్దలు తినిపించి ఆ ఉద్దేశంతో నువ్వు ఏదో చేస్తావా? కొడుకు అనుకొని గోరు ముద్దలు తినిపించి ఆ ఉద్దేశంతో నువ్వు ఏదో చేస్తావా? కొన్ని పద్ధతులు అంటే ఏడిచినాయి మనకు ఒక సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి కదా. రేపు నీ భార్యని అట్లే మీ అన్న చూస్తే ఎట్లుంటుందిరా అది పద్ధత? నిన్ను ఇప్పటికైనా చంటి పిల్లలే ఆమె ఇవాళ కూడా ఈవెన్ ఇప్పుడు కూడా ఏం చెప్తుంది తెలుసా నా మరిది మంచివాడే కానీ ఆయనకి ఈ పాడుబుద్ధి ఎడగొట్టిందో ఏమో అర్థమవుతుంది అని చెప్పేసి ఆ కోణంలో ఆలోచిస్తుంది కానీ నిన్ను తీసుకొని బజార్లో పెట్టాలి నిన్ను కొట్టియాలి తిప్పాలి నిన్ను కొడతా అంటే వద్దన్నది నీకు షీ టీం కప్ప అంటే నన్ను నేను చెప్తాను షీ టీం కప్ప లంజోడుకుని అంటే వద్దు నువ్వు లంజోడు బూతులు మాట్లాడకు నీకు నచ్చితే చేస్తే లేకుంటే అని చెప్పి నన్ను సంబంధించింది కానీ నేను మీద ఒక మాట అనుకుని చేసిందిరా ఆమె ఈవెన్ ఇప్పటికి నిన్ను ఒక కొడుకు లేకనే చూస్తుంది కానీ నువ్వు ఆ పాలతు ఐడియా ఉంది చూసినావా అది ఖరాబ్ చేసుకో తమ్ముడు అర్థమవుతుందా? లేదు నేను ఇట్లనే పోతా అంటావా? నువ్వు ఇట్లనే పోతా అంటే ఏం కాదు ఆమె చచ్చిపోతా అంతే. ఆమె చచ్చిపోతే ఆయనకున్న మీ అన్నకున్న పిల్లలు అంటే మీ పిల్లలు ఉన్నారుగా ఆ పిల్లలు ఆగమవుతారు. పిల్లలు ఆగంగానే నేను ఏమంటుండ్రా నువ్వు అక్క ఇళ్ళలో ఉండరా నీకు వాళ్ళతో చిన్నప్పుడు ఆడుకుంటాం పెద్ద ఆడుకుంటాం పాడుకుంటాం అదే మదాకాడతాం అవి చేస్తాం అయితే వాళ్ళతో అదే దృష్టి చూస్తావా? కాదు కదా. ఈమె బి అట్లే రా ఈమెకు ఆమెకు తేడా ఏమని చెప్పు సొంత అక్క ఎట్లా ఈమె అట్లే ఎందుకు అట్లే అవుతున్నావు తమ్ముడు నువ్వు? ఒక్క అక్కను చెల్లెను వదిన వీళ్ళంతా అలా నువ్వు ఆ దృష్టితో చూడదు తమ్ముడు అర్థమవుతుందా? అది కాదు పద్ధతి. నువ్వు ఎందుకంటే నువ్వు ఇంకా ఇంటర్మీడియట్ చిన్నది చదువుకుంటావు కాబట్టి నీకు ఇవన్నీ తెలుసో తెలియదో కానీ నువ్వు అన్నీ నేర్చుకో. నువ్వు ఎంత కిరాకు పుక్కోవడం అనుకొని నేను భయమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంతా రికార్డ్ చేసి పెడతాను. బ్లూ కలర్ షర్ట్ వేసుకుని చూస్తున్నావు అతను ఆ బాక్స్ పట్టుకొని చూడు బాక్స్లో కెమెరా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మారినట్టయితేనేమో నీ ఫేస్కు బ్లర్ వేసేసి రికార్డ్ చేస్తాను. నువ్వు మారలేవనుకో నీ ఫేస్ ఒరిజినల్ ఫేస్ చూపెడతా అప్పుడు దునియా మొత్తం నేను అని ఉంచుతారు. అర్థమవుతుందా? నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పాల్సి కదా తప్పు చేసింది నువ్వు అక్కడ ఆమె చెప్పు. నాకు చెప్పాల్సి కదా తప్పు చేసింది నువ్వు అక్కడ ఆమె చెప్పు. ఒక తల్లి లేక అనుకుందిరా నీ అమ్మ. అలా చేసావు నా కోపంగా నాకు అలా ఏం లేదు. నువ్వు ఇలా మంచిగా ఉంటే నేను అంతకన్నా ఏం కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఇప్పటికైనా మీ నీ కొడుకులేగా అనుకుంటుంది కదా అంతేగాని వేరే ఏ దృష్టి లేదు తమ్ముడు. ఇప్పటికైనా మీ నీ కొడుకులేగా అనుకుంటుంది కదా అంతేగాని వేరే ఏ దృష్టి లేదు తమ్ముడు. తమ్ముడు ఎట్లా అంటే ఇది పసితనం నుంచి యవ్వనంలో కడుగు పెట్టే ఏజ్ ఇది. ఎట్లుంటుంది అంటే చెట్టుకు చీర కట్టి ఆడిదంటే కథం పోయి దాన్ని కట్టుకునే ఇదన్నమాట ఇది. ఈ ఏజ్లో మనం కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ కంట్రోల్ చేసుకొని మనం ఏదైతే గోల్ అనుకుంటామో ఆ గోల్ మీద వెళ్ళిపోవాలి. నీకు ఒకటి ఉంది అంబిషన్, అరే నీకు ఇది కావాలి ఆ గోల్ మీద అంబిషన్ మీద గోల్ పెట్టుకోవాలి కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కానీ ఈ పాలతూ విషయాల మీద నువ్వు అస్సలు పెట్టద్దు తమ్ముడు. అరే నువ్వు సెట్ అయితే నీకు 100 మంది ఇంతమంది వస్తారు నేను చేసుకుంటా అని చెప్పి అర్థమవుతుందా? నీ సెట్టింగ్ మీద నువ్వు భవిష్యత్తు మీద నువ్వు ఆలోచన చేయటం ఇవన్నీ పాలతూ లెక్కలు. ఈ ఏజ్లో నువ్వు ఏదైనా సాధిద్దామనుకో సాధిస్తావు
ఈ ఏజ్లో ఇలా సంకన అయిపోయినావు అనుకో జిందగీ పూరా బర్పడుతుంది. ఇదే ఏజ్ కరెక్టు వంగే ఏజ్ అన్నమాట ఇది. ఈ ఏజ్లో మనం ఏది అనుకుంటే సాధిస్తాం. మాకిచ్చు అంటే మాకిచ్చు చేసి చూపెడతాం. మన ఉమ్మర్ అసంటిది అన్నమాట. అర్థమవుతుందా? ఈ ఉమ్మర్లో ఇప్పుడు ఈ ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దురా భయ్. మనకి ఈ ఆలోచనలు వద్దు. మనం కరెక్ట్ సెట్ అయితే 30 ఏళ్ళ కన్నా సెట్ అయితే మా కిక్కి ఎందుకు రారు? మస్తు వస్తారు. ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అది కాదు కదా, నువ్వు ఒక్కసారి ఆలోచన చేద్దాం బ్రో. నీకు మళ్ళీ చెప్తున్నా, నీకే కాదు నీ అసలు పోరాళ్ళందరికీ కాలు మొక్కి చెప్తాను నేను. ఇది ఒకటే విషయం. నా కళ్ళు తెరిపించిన నేనే నీ కళ్ళు. ఏం లేదు, ఆమె ఈ రోజు నుంచి నీకు అమ్మ. వద్దే కాదు, వద్దే అంటే మీ అమ్మనే రా భయ్ అన్న. ఇప్పటి నుంచి నువ్వు వద్దే ఆ దృష్టి పెట్టుకోవద్దంటే నువ్వు ఆమె డైరెక్ట్ అమ్మ అని వీలు. ఇప్పటి నుంచి అమ్మ అని వీలు. అర్థమవుతుందా? నీకు భవిష్యత్తు ఉంది అప్పుడు. సారీ ఏమనుకో, గల్ల పట్టుకుని గుంజినందుకు ఇలా. ఇంకోటి ఏంటంటే మీ ముఖాలకు బ్లర్ వేస్తాం. మేము ఈ వీడియో టెలికాస్ట్ చేయకపోతుంది, కానీ టెలికాస్ట్ చేయడానికి కారణం ఏంటి సార్, మన లేక ఏజీలో ఏంటంటే ఇట్లాంటి పొరపాట్లు చేస్తారు కదా, ఆ పొరపాటు చేసే వాళ్ళకు ఈ వీడియో చూస్తే కొంచెము చలనం వస్తుంది అనమాట. ఇప్పుడు నీకు ఎట్లా మారినావో వాళ్ళు అట్లా మారుతారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో టెలికాస్ట్ చేయడం. దీనివల్ల మనకి అంటే ఒక మార్పు వస్తుంది అంతే తమ్ముడు, ఇంకేం లేదు. సరేనా? సరేనా? ఏం ప్రాబ్లం రాదు కదా. ఇంకా నీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ముఖాలకు మొత్తం బ్లర్ వేస్తాం, ఇద్దరికి ముఖాలకు బ్లర్ వేస్తాం. సరేనా? థ్యాంక్స్ తమ్ముడు. నా మాట విన్నామని కాదు, నీ మంచి మనసుతో అర్థం చేసుకున్నాను. నా గొప్పతనం ఏం లేదు, నీ మంచి మనసే గొప్పతనం. సరేనా? ఏదో సహజం, తప్పులు అందరం చేస్తాం భయ్. నేను చేయనా? తప్పులు చేయదే నేను ఇదేనా? నేను కూడా తప్పులు చేస్తాను. నేనే మోతవారు కాదు, నేను చేస్తాను, అందరు చేస్తారు. కానీ మారడం అనేది గొప్పతనం. థ్యాంక్ యూ బ్రో. ఇంకా నీకు ఏం ప్రాబ్లం రాదు. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్ నంబర్ గుర్తుకుందిగా, అంజలి దాస్ది, ఆ సార్కి ఫోన్ చేసి. సరే వ్యూవర్స్, ఇవాళ నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ వీడియో తీసే ముందు నేను యాక్చువల్లీ ఇప్పుడు ఈ విషయాలు చెప్పాలో ఉదయం తెలియట్లేదు, కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో తీసే ముందు నేను అనుకునే ఎక్స్పెక్టేషన్ అంటే అంటే నేను ఆల్రెడీ మనసులోనే పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి. తిడతారు కొడతారు, ఇది కామను. కానీ అయినా పర్లేదు, కానీ అయిన రోజులు మార్పు వస్తుందా రాదా అని చెప్పేసి నాకు ఒక భయం ఉండే. ఈ వీడియో తీసే ముందు నేను ఒక ఎస్ఐ కూడా కాల్ చేసి ఉంటే, ఎస్ఐ కూడా కాల్ చేసి టాస్క్ అంటే అతను మాకు కొంచెం తెలిసిన పర్సన్ అతను. సార్ ఇట్లా మేము ఒక టాస్క్ చేస్తున్నాము, కొద్దిగా అంటే హెల్ప్ చేయాలంటే అతను షూర్ చేద్దామని చెప్పేసి అన్నాడు. ఇంకా అతను ఈ పిల్లాడు మారడం అని చెప్పేసి అనుకుంటే నేను. కానీ బై గాడ్ ఏంటంటే మాటలతోనే మారిపోయాడు. కొంచెం చిన్న ఇష్యూలు అయితే కామన్ అనుకోని మొత్తం అయితే మారిండు. ఈ ఏజ్లో వ్యూవర్స్ మీరు కూడా ఇట్లాంటి ఆలోచనలు ఉంటే, ఇట్లాంటి క్రాక్ మైండ్స్ ఉంటే దయచేసి ఈ వీడియో చూసి మారండి ప్లీజ్. ఈ వీడియోని లైక్ చేసినా చేయకున్నా సరే కానీ షేర్ మాత్రం ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే చాలామంది స్ప్రెడ్ అయితే, ఒక 100 మందికి స్ప్రెడ్ అయితే కనీసం 10 మందిని మారుతారని ఒక చిన్న నమ్మకం ఉన్నది. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్ని రోజులు నేను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కానీ ఈ వీడియో మొత్తం ఖచ్చితంగా షేర్ చేయండి బ్రదర్ ప్లీజ్. ఎంతమంది ఎక్కువ చూస్తే అంత మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇంకా తప్పు చేయడానికి కొంచెం వెనక ముందు అవుతారు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ప్లీజ్. ఇది ఒక్క హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.